మే 11 ప్రార్థన మరియు బైబిల్ పఠనము. దేవుని మంచితనం యొక్క గొప్పతనాన్ని తరచుగా ధ్యానించడం శ్రమల కాలంలో కూడా ఆనందించడాన్ని మనకు నేర్పిస్తుంది. నీ బైబిల్ను పఠించు. బహుశా నీవు నేను దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉన్నాను కదా అని అనవచ్చు. అయితే దానిని మరింత లోతుగా పఠించు. నీవు దేనినైతే ప్రేమించాలో ఆ క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణ చిత్రాన్ని వాక్యం నీకు చూపిస్తుంది. తన ప్రియురాల్ని చూడగానే ఒక యవనస్తుని హృదయం ఎలాగైతే గెంతులు వేస్తుందో, నిన్ను ప్రేమించి నీ కోసం తన్ను తాను అర్పించుకున్న క్రీస్తును చూసినప్పుడు నీలోని కృపలు కూడా అలానే జీవకళతో ఉప్పొంగుతాయి. అదే సమయంలో నీ పాపాల కోసం క్రీస్తు ఎంతటి మూల్యం చెల్లించాడో చూసినప్పుడు అది నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మరియు పాపం పట్ల అసహ్యాన్ని పుట్టిస్తుంది. ధ్యానించు. ఒక మంటకు అగ్నిని రాజేసే కొలిమితిత్తి ఎలాగుంటుందో అలాగే కృపకు ధ్యానం ఉంటుంది. అది క్షీణిస్తున్న ఆత్మను దేవుని గూర్చిన తాజా తలంపులతో ఉజ్జీవింపచేస్తుంది. నీవు ఆ విషయాలను ఆలోచిస్తున్నప్పుడు నీ లోపల ఒక పరిశుద్ధమైన అగ్ని మండుతుంది మరియు నీ హృదయం వెచ్చబడడం నీవు గమనిస్తావు. ప్రతిరోజు దేవునికి నీకు మధ్య జరిగిన విషయాలను గురించి ఆలోచిస్తూ కొంత సమయం గడపాలని గట్టిగా తీర్మానించుకో. మొదటిగా ప్రభువు నుండి నీవు పొందుకున్న కనికరాలను గురించి ఆలోచించు. ప్రశ్న అడిగి జవాబు కోసం వేచి చూడకుండా వెళ్ళిపోయిన పిలాతు వలె ఉండకు. యోహాను 18:38. దేవుడు నీ పట్ల చూపిన కృపామయమైన కార్యాలన్నింటినీ నీ మనస్సు గుర్తు చేసుకునే వరకు వేచి ఉండు. అప్పుడు పాతవి కొత్తవి అయిన ఎన్నో దయగల జ్ఞాపకాలు నీ ఆత్మను ముంచెత్తుతాయి. దేవుని మంచితనం యొక్క గొప్పతనాన్ని తరచుగా ధ్యానించడం అనేది శ్రమల కాలంలో కూడా ఆనందించాలని మనకి బోధిస్తుంది. ఎందుకంటే మనకు ఎదురయ్యే చిన్నపాటి కష్టాలన్నీ ఆయన అపారమైన కనికరాలనే మహాసముద్రంలో మునిగిపోతాయి. రెండవదిగా నీ గురించి మరియు నీ ప్రవర్తన గురించి ఆలోచించు. ఈ రోజంతా దేవుని పట్ల, మనుషుల పట్ల నీవు ఎలా నడుచుకున్నావు? నా ప్రాణమా, నీవు ఎక్కడ ఉన్నావు? దేవుని కోసం ఏమి చేశావు, ఎలా చేశావు అని నిన్ను నీవే ప్రశ్నించుకో. నీ ఆత్మ పరిశీలనలో నీవు సాకులు చెప్పుకోవద్దు లేదా నిన్ను నీవు గారాబం చేసుకోవద్దు. ఎందుకంటే చివరికి దేవుడు సంపూర్ణ న్యాయంతో నీకు తీర్పు తీరుస్తాడు. ప్రార్థించు. ధ్యానం చేసే ఆత్మ ప్రార్థన వైపు ప్రయాణిస్తుంది. ఆత్మను దేవునితో అన్యోన్య సహవాసంలోకి నడిపించడానికి ఈ రెండు విధులు అనగా ధ్యానం, ప్రార్థన చేతులు కలుపుతాయి. ధ్యానం అనేది కట్టెలను వరుసగా పేర్చుతుంది, కానీ వాటిని రాజేయడానికి పైనుండి వచ్చే అగ్నికణం ప్రార్థన ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ పరలోకపు అగ్నికణాన్ని పట్టుకోవడానికి నీవు దేవుని దగ్గరకు చేరకపోతే నీ ఆత్మ ఆయన పట్ల ప్రేమతో ఎలా మండుతుంది?